ఆదర్శ గ్రామం గంగదేవిపల్లి ఆర్చి నిర్మాణానికి మనుగొండ గ్రామానికి చెందిన అల్లం బాలకిషోర్ రెడ్డి 10 లక్షలు విరాళం అందివ్వడం అభినందనీయమని సర్పంచ్ గోనె మల్లారెడ్డి తెలిపారు. గీజ్గొండ మండలంలోని ఆదర్శ గ్రామం గంగదేవిపల్లిలో ఆర్చి నిర్మాణానికి సర్పంచ్ గోనె మల్లారెడ్డి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో అల్లం మర్రిరెడ్డి, కొమ్ము శ్రీకాంత్, కుమారస్వామి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ గోనె మల్లారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధి చూసి అల్లం బాలకిషోర్ రెడ్డి ఆర్చి నిర్మాణానికి 10 లక్షలు ఇచ్చారని, మరికొంతమంది దాతలు గ్రామానికి విరాళాలు అందిస్తున్నారని తెలిపారు. మరి ఈరోజు వాస్తవంగా నా గ్రామానికి నా గ్రామ ప్రజలు వాస్తవంగా 15-20 సంవత్సరాల నుంచి అనుకున్న కోరిక ఈరోజు నెరవేరడం జరిగింది. దానికి ముఖ్యమైన ప్రధాన కర్త మన మనుగొండ వాసీలు, మన మిత్రుడు గారి మరి కుమారుడు బాలకిషోర్ రెడ్డి గారి యొక్క ఆర్థిక సహాయంతో మరి గ్రామంలో ఆర్చి నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. మరి వారికి, వారి కుటుంబానికి, అందరికీ కూడా మా గంగదేవిపల్లి ప్రజల వైపు నుంచి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున కనీసం 100 రూపాయలు ఇచ్చి మళ్ళీ తిరిగి రిటర్న్ అడిగేవారు ఉన్నారు. అయినా కూడా మానవత దృక్పథంతో మరి పక్క గ్రామం అయిన మా గ్రామానికి ఉన్న పేరుతోని ఇలా దాదాపు 8 నుంచి 10 లక్షల వ్యయంతో ఇలా మా దగ్గర ఆర్చి నిర్మాణం చేయడానికి ముందుకు రావడం జరిగింది. మరి ఇదంతా మా గ్రామ ప్రజల యొక్క కోరిక. మరి ఎప్పుడు కూడా వారికి ఎల్లవేళలా అనుకూలంగా మేము ఖచ్చితంగా ఉంటాం. ఎందుకంటే మా గ్రామానికి ఒక ఆనవాయితీ ఉంది. మా గ్రామ పంచాయతీ 1995లో ఏర్పడక ముందు నుండి కూడా 1993 నుండే బాల వికాస సంస్థ అనే సంస్థ మా గ్రామాన్ని దత్తత తీసుకొని ఇక్కడ 2 వాటర్ ట్యాంకులు కట్టించి 30 సంవత్సరాలు అవుతూ ఉంది. అయినా ఈ రోజు వరకు కూడా ఖచ్చితంగా ఏది వేసినా కూడా వాళ్ళు బీజం మా గంగదేవిపల్లి నుంచి స్టార్ట్ చేస్తారు. మరి అల్లం మర్రెడ్ అనే కావచ్చు, కిషోర్ అనే కావచ్చు, ఏదైనా కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నుంచి మా గంగదేవిపల్లి నుంచి కూడా కార్యక్రమం మొదలు పెడితే మీకు మీ కుటుంబానికి కూడా ఆయురారోగ్యం అందరూ ఉంటారు. ఖచ్చితంగా ఇప్పటికల్లా మీరు ప్రారంభించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే వివిధ సంస్థల నుంచి కూడా మా గ్రామానికి డొనేషన్లు ఇవ్వడానికి చాలా ముందుకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే మొన్న కూడా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు కూడా 2,63,000 రూపాయలతో బస్ సెంటర్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. దాని తదుపరి లక్ష్మయ్య అండ్ సన్స్ జ్యువెలర్ షాప్ నుంచి వెళ్ళి కూడా మాకు 1,35,000 రూపాయలతో కూడా బతుకమ్మ విగ్రహం కూడా డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ అటల్ కుమార్ వెంకటేశ్వర హాస్పిటల్ వరంగల్ వారు కూడా మరి 4 లక్షల రూపాయలతో మరి బస్ సెంటర్ కూడా ఇంకోటి అవతల సైడ్ కూడా నిర్మాణానికి కూడా వాళ్ళు 3 లక్షల రూపాయలు ఆల్రెడీ ఇచ్చున్నారు. మెటీరియల్ వచ్చి కూడా అది వర్క్ స్టార్ట్ అయింది. మరి దాన్ని కూడా ఇదే రోజున ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాన్ని మా గ్రామ ప్రజలకు అదృష్టంగా, ఎందుకంటే మా గ్రామ ప్రజలకు ఐక్యతను చూసి వీరందరూ కూడా మాకు సహాయం చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుసు.